రామంతపూర్లో శివశ్రీ డీలక్స్ బాయ్స్ హాస్టల్లో రాము అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకినట్లు తెలుస్తోంది. రాము గతంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్ గా పనిచేశాడు. ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లు హాస్టల్ యాజమాన్యం తెలిపింది. కాగా పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. అది ఆయన నైట్ అయితే 11-12 వరకు కూడా రాలేదు హాస్టల్కు, మాకు కనిపించలేదు. గేట్ అంటే ఎప్పుడైనా 10:30 వరకు క్లోజ్ చేస్తాము. నిన్న పక్కన గణేష్ ఉన్నది కాబట్టి కొంచెం హాస్టల్ పిల్లలంతా బయటనే ఉన్నారు. ఈరోజు ఉన్నాయి అంటే ఓపెన్ చేసి పెట్టాము. అతను ఎప్పుడు వచ్చాడో తెలియదు. మరి పైనుంచి మేము మార్నింగ్ 7 o'clock వేరే గౌతమ్ అనే అబ్బాయి బ్రష్ చేసుకుంటూ చూసాను. ఇట్లా అని మా అబ్బాయికి ఇన్ఫామ్ చేస్తే ఫోన్ చేస్తే నేను వచ్చి చూశాను. నేను 100కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశాను. అదండి జరిగింది. అడ్రస్ అంటే రామంతపూర్ అని చెప్పాడు. లోకల్ రామంతపూర్ అడ్రస్సే ఉన్నది. మా పేరెంట్స్ అయితే ఎవరు లేరు అని చెప్పాడు. వర్కింగ్ అంటే ఏం చేస్తారని అడిగితే నేను జాబ్ సెర్చింగ్ కోసం వచ్చాను, వేరే పని చూసుకుంటాను అని చెప్పింది. సెకండ్ ఫ్లోర్లో ఉంటాను. బయట వాళ్ళు అయితే ఎవరు రాలేదు, రానియమని కూడా. ఎందుకంటే బయట వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినా కిందికే పిలిపించుకొని మాట్లాడిస్తాం తప్ప పైకి అయితే పోనీయం లేదు. అట్లాంటిది అయితే ఏం కనిపించలేదు 2 daysలో మాకు. కాకపోతే కొంచెం నర్వస్లో ఉన్నాడని తెలిసింది. వాళ్ళు ఈ అబ్బాయితో పాటు ఒక 7 members కానీ ఒక అబ్బాయి లేడు, ఊరికి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే 5 members అట్లా ఉన్నారు. ఖమ్మం జిల్లా